అయోధ్యలో కొరియా రాణి విగ్రహం ఏర్పాటు చేశారు. అవును, మీరన్నది నిజమే. అయోధ్యకు కొరియా క్వీన్కు సంబంధం ఏంటనుకుంటున్నారా? 2000 సంవత్సరాల క్రితం అయోధ్య రాణి సూరిరత్న సౌత్ కొరియా వెళ్లి అక్కడే సెటిలయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. రాణి సూరిరత్న కొరియా రాజైన సురోను వివాహం చేసుకున్నారు. రాణి సూరిరత్నను అక్కడి వాళ్లు హియో హ్వాంగ్ వోక్ అని పిలుస్తారు. ఇటీవల భారత, సౌత్ కొరియా ప్రభుత్వాలు సాంస్కృతిక వారసత్వంలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున క్వీన్ హియో విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అయోధ్యలో ఓ పార్క్ ఏర్పాటు చేసి అందులో కొరియా క్వీన్ హియో కాంస్య విగ్రహాన్ని పెట్టారు. ఈ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. जैसा कि आप देख सकते हैं, ये सरयू तट के किनारे हमारा रानी क्वीन हो कोरियन पार्क है। तो ये एक दोनों देशों की सांस्कृतिक और ऐतिहासिक संस्कृति का प्रतीक है। ये प्रतिमा कोरिया से आई गई है, तुगलकाबाद पोर्ट से अयोध्या में। इसकी लगभग हाइट 12 फीट के 10 से 12 फीट के बीच में है और लगभग 1300 किलो इसका वज़न है और कोरियन कारीगरों के द्वारा इसे निर्मित किया गया है. కొరియాకు భారతీయ సంస్కృతి, బౌద్ధ మతాన్ని క్వీన్ హియో తీసుకువచ్చారని అక్కడి వాళ్లు నమ్ముతారు. చాలా మంది కొరియన్లు అయోధ్యను తమ పూర్వీకుల నివాసంగా భావిస్తూ ఉంటారు.